ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో భారీగా ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 16 మందిపై కేసు పెట్టింది ఏపీ సిఐడి. తర్వాత కేసు విచారణ చేపట్టి తాజాగా కేసుపై స్పష్టమైన నివేదిక ఇచ్చింది సిఐడి. అక్రమాలేవి లేని చోట చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. నివేదికతో తాము ఏకీభవిస్తున్నామన్న ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. దీంతో కేసును మూసేస్తున్నట్లు రాతపూర్వకంగాను మౌఖికంగాను వెల్లడించారు. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో భారీగా ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 16 మందిపై కేసు పెట్టింది ఏపీ సిఐడి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. చూసుకున్నట్లయితే ఈరోజు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి 2019, 2024 మధ్య అప్పటి ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇది 2014, 19 వరకు కూడా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి హయాంలోనే అవినీతి జరిగిందంటూ కూడా ఒక కేసు అయితే నమోదు చేశారు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం ఈరోజు విచారణ అయితే జరిగింది. ఏపీసీఐడికి సంబంధించి కూడా ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ కూడా ఒక లిఖితపూర్వకంగా కూడా ఆ సంస్థ ఎండి, ప్రస్తుత ఎండి గీతాంజలి శర్మ, అలాగే పూర్వపు ఎండి మధుసూదన్ రెడ్డి ఇరువురు కూడా లిఖితపూర్వకంగా కోర్టుకి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కొట్టివేస్తున్నట్లు కూడా సిఐడి ప్రకటించింది. ఈ కేసు పూర్వపర్వాలు చూసుకున్నట్లయితే 2021లో చూసుకున్నట్లయితే అప్పుడు ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఏదైతే టెక్సాస్ సంస్థకు సంబంధించి కూడా దాదాపు 231 కోట్ల రూపాయలు కూడా ఆ లావాదేవీలు ఆ సంస్థకు అప్పచెప్పారంటూ కూడా మధుసూదన్ రెడ్డి అప్పట్లో ఏపీసీఐడికి కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా మొత్తం 16 మంది పైన కూడా ఏపీసీఐడి కేసు అయితే నమోదు చేశారు. 2023లో దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2024లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారం చేపట్టడం, ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి కూడా పూర్వపు ఆ గతంలో ఏదైతే ఫిర్యాదు చేసిన ఎండీ ఉన్నాడు మధుసూదన్ రెడ్డి, అతనే స్వయంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లేవు, అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాను ఫిర్యాదు చేసినట్లు కూడా ఏపీసీఐడి కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపామంటూ కూడా ప్రస్తుత ఫైబర్ నెట్ ఎండి గీతాంజలి శర్మ కూడా లిఖితపూర్వకంగా ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రస్తుతం ఈ కేసు ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం రాజకీయ కక్ష నేపథ్యంలోని ఫిర్యాదు అందినట్లు కూడా కోర్టు భావించిన నేపథ్యంలో ఆ కేసు కొట్టివేస్తూ కూడా కొద్దిసేపటి క్రితం కోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే ఒక ప్రభుత్వం పనిచేసి తర్వాత ఆ ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో కూడా అనేక అక్రమాలు చేసుకున్నాయంటూ కూడా ఫిర్యాదులు రావడం అనేది సర్వసాధారణంగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టయితే ఏపీ ఫైబర్ నెట్తో పాటు అనేక మద్యం కేసు, అలాగే స్థలాల రిజిస్ట్రేషన్ సంబంధించి అమరావతి రిజిస్ట్రేషన్ తదితర కేసులన్నీ కూడా నమోదయ్యి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేసు కూడా వీగిపోతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ ఫైబర్ నెట్ కేసు చూసుకున్నట్లయితే కూడా దానికి ఆధారాలు లేవంటూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు చేశారంటూ కూడా స్వయాన అధికారులే కోర్టుకి హాజరై చెప్పడం చూసుకున్నట్టయితే అది అప్పటి ప్రభుత్వం వైఫల్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇతర కేసులు కూడా త్వరలోనే కొట్టివేస్తారంటూ కూడా టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్, మీరు అన్నట్లు గతంలో 16 మందితో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు కదా, మరి అప్పటి ఆరోపణలకు ఇప్పటి నివేదికకు ఉన్న తేడా ఏంటి? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు అరెస్టు చూసుకున్నట్లయితే మద్యం కేసుకు సంబంధించి అతని పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే అప్పట్లో చంద్రబాబుని కూడా అరెస్టు చేయడం జరిగింది. దాదాపు 58 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ అయి ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన అతను విడుదల వచ్చారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఫైబర్ నెట్ కేసుతో పాటు ఇతర కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా విచారణ జరుగుతోంది. అయితే అప్పటి హయాంలో కేవలం చూసుకున్నట్లయితే కేవలం రాజకీయ కక్ష నేపథ్యంలోనే ఇటువంటి కేసులు నమోదైనట్లు కూడా కోర్టు కూడా భావిస్తూ ఉంది. అదేవిధంగా అప్పట్లో ఫిర్యాదు చేసిన అధికారులందరూ కూడా ప్రస్తుతం మాట మారుస్తున్నారు. కేవలం అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాము ఇటువంటి పనులు చేశామన్నట్టు కూడా వాళ్ళు కూడా స్వయాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవటం పాటు
కోర్టుకి అటెండ్ అయ్యి వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఫైబర్ నెట్ కేసు అయితే పూర్తయింది. అయితే ప్రస్తుతం కూడా ఈ ఫైబర్ నెట్కు సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు పైన ఏదైతే నమోదైందో టెక్సాస్ సంస్థకు దాదాపు 231 కోట్ల లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంబంధించి కూడా అప్పట్లో ఈ కంప్యూటర్ విద్యకు సంబంధించి కూడా అందరికీ కూడా ఇది అందించాలని ఒక లక్ష్యంతో అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దాంట్లో ఈ 231 కోట్లకు సంబంధించి కూడా టెక్సాస్ సంస్థకు అనధికార లబ్ధి చేకూర్చే విధంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా గత ప్రభుత్వం దీనిపైన ఫిర్యాదు చేసింది. దీనిపైన అప్పట్లో సిఐడికి కూడా ఈ కేసు అప్పగించారు. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా సిఐడి కేసు అయితే నమోదు చేసింది. అప్పటి తర్వాత దానికి సంబంధించి కూడా 2023లో చంద్రబాబు పైన కూడా కేసు నమోదైంది. 2024లో చూసుకుంటే ప్రభుత్వం మారటం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ఉండటంతో ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక తెప్పించేందుకు కూడా ప్రభుత్వం ఆదేశింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక కూడా హైకోర్టు ఏపీ సిఐడి కోర్టు కూడా కోరిన గడప చూసుకుంటే ప్రస్తుత ఎండి అలాగే పూర్వ ఎండి ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా ఏపీ సిఐడి అధికారులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసు కొట్టివేస్తూ కూడా ఏపీ సిఐడి కోర్టు ప్రకటించింది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.